ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, బాగున్నారా? చూడండి, మనము నిరీక్షించేది భౌతిక నేత్రాలకు కనపడదు గాని విశ్వాస నేత్రాలకు కనపడుతుంది. విశ్వాసము వెలిచూపును మించినది. విశ్వాసము మనకు దూరదృష్టినిస్తుంది. మన విశ్వాసపు చూపు నిత్యత్వంలోకి ప్రసరిస్తుంది. ఆత్మ కండ్లతో చూస్తుంది, ఆత్మ నోటితో వింటుంది, ఆత్మ ముక్కుతో వాసన చూస్తుంది, ఆత్మ స్పర్శకు స్పందిస్తుంది. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అంటోంది, విశ్వాసమనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. సరే శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, పరిశుద్ధ దేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నిన్ను స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము రాజా. మా శ్రోతలను, వారి కుటుంబాలను దీవించండి. వారి ప్రతి అక్కరను క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరము తీర్చుమని వేడుకుంటున్నాము. కుటుంబములలో ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి బలపరచండి. కుటుంబములో తల్లిదండ్రులు, పిల్లలు, అక్క చెల్లెండ్లు, అన్నదమ్ములు పరస్పర ప్రేమ సంబంధములలో వర్ధిల్లునట్లు వారిని ఆశీర్వదించండి. కుటుంబ సమస్యలను తొలగించి కుటుంబ సభ్యులందరూ నీ బిడ్డలై నీ మహిమార్థమై జీవించగలిగే కృపాబలము, ఆత్మబలము వారికి అనుగ్రహించండి. స్థానిక సంఘములను దర్శించండి. సంఘములు ప్రార్థించే సంఘములై, సువార్తను ప్రకటించే సంఘములై దినదినాభివృద్ధి చెందాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘ బిడ్డల సాక్ష్యమును బలపరచండి. వారి సౌశీల్యమును బట్టి ఇరుగు పొరుగు వారు నీ వైపునకు ఆకర్షించబడాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘ బిడ్డలు చుట్టుప్రక్కల వారిని సంఘ గృహమునకు చేర్చగలుగునట్లు వారికి ఆత్మబలము, కృపాబలము ప్రసాదించండి. స్థానిక సంఘములను ఆశీర్వదించండి. సంఘములన్నీ సమైక్యత గలిగి సంఘటితముగా సహవాసము గలిగి సేవ చేయగలుగునట్లు, సంఘములలో బలమైన ఉజ్జీవము కలుగునట్లు ఆశీర్వదించండి. సంఘ దాతృత్వమును బలపరచండి. సంఘ సేవకులను, కాపరులను, సువార్తికులను ఆశీర్వదించి ఆత్మాభిషేకమిచ్చి వాడుకోనండి దేవా. నేటి వాక్య అధ్యయనమందు మాకందరికీ మరిన్ని అనుభవములిచ్చి సైతానీయ దుష్టశక్తులను లయపరిచి దూరపరచుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ శ్రోతలు, లూకాసు వార్త 5వ అధ్యాయం మనం అధ్యయనం చేయబోతున్నాము. మొదటి 11 వచనాలు. జనసమూహము దేవుని వాక్యము వింటూ ఆయన మీద పడుతూ ఉండగా ఆయన గెన్నేసరెతు సముద్ర తీరాన నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూచాడు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుతూ ఉన్నారు. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము తోయమని అతణ్ణి అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధించడము చాలించిన తరువాత సీమోనుతో అన్నాడు, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయండి. సీమోను అన్నాడు, ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాము గాని మాకేమీ దొరకలేదు. అయినా నీ మాట చొప్పున వలలు వేస్తాము. వారు అలాగు చేసి
విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పిగిలిపోతూ ఉండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చెయ్యాలని వారికి సంజ్ఞలు చేశారు. వారు వచ్చి 2 దోణిలు మునిగేటట్లు నింపారు. సీమోను పేతురది చూచి యేసు మోకాళ్ల ఎదుట సాగిలపడి అన్నాడు, నన్ను విడిచిపో ప్రభూ, నేను పాపాత్ముణ్ణి. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడు అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమొందారు. అలాగే సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను విస్మయమొందారు. అందుకు యేసు సీమోనుతో అన్నాడు, భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టేవాడవై ఉంటావు. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. శ్రోతలు వింటున్నారా? రెండోసారి యేసు తన శిష్యులను పిలవటం జరిగింది. గెన్నేసరతు సరస్సు అంటే అది గల్లీ సముద్రమే. వారు తమ వలలు కడుక్కుంటున్నారు. యేసు సీమోను యొక్క దోణిలోకి ఎక్కి కూర్చున్నాడు. దోణెను కొంచెం లోపలికి తొయ్యండి అన్నాడు. దోణె యేసు ప్రసంగ వేదిక అయింది. చేపలు పట్టాలంటే ఆధ్యాత్మికంగా దోణె మన వేదిక. చేపలు పట్టడం అంటే ఆత్మలను సంపాదించడం. వాక్యం ప్రకటించాలి. మనుషులు అనే చేపలను పట్టాలి. ప్రతిసారి చేపలు దొరుకుతాయా అంటే ఏమో, దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. దైవ సేవకులు, దేవుని బిడ్డలు అందరూ చేయవలసిన పని ఇదే. వాక్యం ప్రకటించాలి. మానవ మత్స్యములను పట్టాలి. మత్తయి సువార్త 4:19 మార్కు సువార్త 1:17 అంతకుముందు ఒకసారి యేసు వారిని పిలిచాడు. ఇప్పుడు రెండోసారి పిలుస్తున్నాడు. మూడోసారి పిలుస్తాడు. అప్పుడు వారు తమ వృత్తి వదిలిపెట్టి ప్రభువును వెంబడించారు. యోహాను సువార్తలో 1 యోహాను శిష్యులు తన వెంట వస్తుంటే యేసు వారిని వచ్చి తన బస చూడవచ్చు అన్నాడు. యోహాను, ఫిలిప్పు, నతనయేలు, సీమోను పేతురు, అంద్రేయును కూడా పిలిచాడు. అప్పుడు వారు పూర్తిగా వచ్చేయలేదు. సరే, ప్రభువు సీమోను దోణి ఎక్కి అందులో నుండి బోధిస్తున్నాడు. మీరు నాతో రావాలి అంటే రాలేదు. పదండి, నేను మీతో వస్తాను, చేపలు పడదాము రండి అంటున్నాడు ప్రభు. నేను మీతో కలిసి చేపలు పడతాను, మీకు సహాయం చేస్తాను అన్నాడు. యేసుకు అపుస్తలులు జతపనివారు. వలలు వెయ్యండి అంటే పేతురేమన్నాడు? రాత్రంతా శ్రమపడ్డాము, ఒక్క చేప పడలేదు. అయినా నువ్వు చెబుతున్నావు గనుక వల వేస్తాము. గలిలయ సముద్రంలో చేపలు పట్టేవాడు. ఈ సముద్రం సంగతి, చేపల సంగతి అతనికి బాగా తెలుసు. అయినా ప్రభూ, నువ్వు చెబుతున్నావు గనుక అలాగే చేస్తాము అన్నాడు. యేసు ఆజ్ఞకు అభ్యంతరం చెప్పకూడదు. ఆయన ఆజ్ఞ, శిరసావహించవలసిన ఆజ్ఞ. అది అసాధ్యమా? ఆయన దాన్ని సాధ్యం చెయ్యగలడు. యేసు ఆజ్ఞ అంటే శిలాశాసనం. చేపలు పట్టే కళలో నీవు పట్టభద్రుడివి కావచ్చు. నీ వలలు మంచివి, ఎర్రపెట్టావు, అన్నీ చేశావు. గాని ఆయన చెప్పినట్లు, ఆయన చెయ్యమన్నట్లు, చెయ్యమని చెప్పినట్లు వల వెయ్యాలి. లేకపోతే అదంతా వృధా ప్రయాస అవుతుంది. సరే, వారు వలలు వేశారు. చేపలు విస్తారంగా పడ్డాయి. వల పిగిలిపోతోంది. యోహాను సువార్తలో వారు వల వేస్తే పెద్ద పెద్ద చేపలు విస్తారంగా పడినా వల ఏమాత్రమూ పిగలలేదు. యేసు చనిపోయి పునరుత్థానుడైన తరువాత వారు వేసిన వల అది. అందుకే అది పిగలలేదు. 153 పెద్ద చేపలు అందులో పడ్డాయి. అది అందులోని రహస్యం. యోహాను సువార్త 21:1-11 వరకు. ఇక్కడ పేతురు అంటున్నాడు, ప్రభూ, అల్పవిశ్వాసిని, పాపాత్ముణ్ణి, నన్నొదిలిపెట్టు, నేను ఈ పనికి తగను, ఓడిపోయాను. అవును, నీ బలహీనతను ఒప్పుకుంటే ప్రభువు తన బలాధిక్యాన్ని నీ ద్వారా చూపగలడు. పెంతెకొస్తునాడు పేతురు చేత ప్రభువు వల వేయించాడు. అప్పుడు 3000 చేపలు వలలో పడ్డాయి. అది చరిత్రాత్మకమైన మహా అద్భుతం.
2 తిమోతి 2:26 పౌలు మరో బెస్తవాణ్ణి గురించి చెప్తున్నాడు. సైతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకోవాలి. సైతాను చెర, ఉరి, వల. సైతాను కూడా జాలరి. వాడు వలవేస్తాడు. వాని ఎరకు ఆకర్షితులై చెరకు పోతున్న వారు అనేకులు. సైతాను ఉరిలో చిక్కుకుంటున్నారు. యేసు వల ఉంది చూచారు, అది మంచి వల. సైతాను వల ఉంది. నీవే వలలో పడుతున్నావు అనేది ప్రశ్న. యేసు వల సిలువే. లూకాసు వార్త 5:12 నుండి ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు, ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడున్నాడు. వాడు యేసును చూచి సాగిలపడి ఆయనను వేడుకున్నాడు. అన్నాడు, ప్రభూ, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. అప్పుడాయన చెయ్యి చాపి వానిని ముట్టి అన్నాడు, నాకిష్టమే, నీవు శుద్ధుడివికా. వెంటనే కుష్ఠరోగము వాణ్ణి విడిచింది. అప్పుడాయన వానిని ఆజ్ఞాపిస్తూ అన్నాడు, నీవు ఎవరికీ చెప్పకుండా వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడివైనందుకు మోషే నియమించినట్లు కానుకలను సమర్పించు. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించింది. బహుజన సమూహములు ఆయన మాట వినడానికి, తమ రోగములను కుదుర్చుకోవడానికి కూడి వస్తున్నారు. ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యములోనికి వెడుతూ ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? యేసు రోగిని స్వస్థపరిచాడు. యేసు పరమ వైద్యుడు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలను కుదిర్చే మహావైద్యుడాయన. కుష్ఠరోగం భయంకరమైంది. అతడు సమాజం నుండి పూర్తిగా బహిష్కరించబడినవాడు. అతని పొడ కూడా ఎవరికీ పడదు, కనపడదు. దయనీయమైన పరిస్థితి. యాజకుడు ఇది కుష్ఠరోగం అని నిర్ధారణ చేస్తాడు. అది నయమైంది కానిది యాజకుడే తిరిగి నిర్ధారణ చెయ్యాలి. ఈ కుష్ఠరోగాన్ని గురించి లేవియ కాండంలో ఎంతగానో చెప్పబడింది. కుష్ఠు, రొష్టు, భ్రష్టు. యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. ఆయన బాగు చేయగలడు గాని బాగు చేస్తాడా? ఆయనకిష్టమా? యేసు అన్నాడు, నాకెంతో ఇష్టం. ఆ మాట మీద అతని విశ్వాసం ఆధారపడి ఉంది. రాజులకు రాజైన వైద్యరాజు అతణ్ణి స్వస్థపరిచాడు. ఎవరూ ముట్టని కుష్ఠు రోగిని యేసు ముట్టాడు. ప్రభువుకు అస్పృశ్యులెవరూ లేరు. ఆయన స్పర్శ ఆరోగ్య స్పర్శ. ఎన్నో ఏండ్ల నుండి అతణ్ణి ముట్టిన వారు ఎవరూ లేరు. అతని భార్య, పిల్లలు ఎవరూ అతణ్ణి తాకటానికి ఇష్టపడలేదు. ప్రభువు నాకిష్టమే అంటున్నాడు. ప్రియశ్రోత, ప్రభువు స్పర్శను నీవు అనుభవించావా? అప్పుడు నీ స్పర్శ ఎందరో దౌర్భాగ్యులకు ఆదరణ కలిగించగలదు. లూకాసు వార్త 5:17 నుండి 26 వరకు. ఒకనాడు ఆయన బోధిస్తూ ఉండగా గలిలయ, యూదయ్య దేశములలో ప్రతి గ్రామము నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉన్నది. ఇదిగో కొందరు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచడానికి ప్రయత్నించారు. జనులు గుంపు కూడి ఉన్నందున వానిని లోపలికి తేవడానికి వల్లపడలేదు. గనుక ఇంటిమీదికి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించారు. ఆయన వారి విశ్వాసమును చూచి అన్నాడు, మనుష్యుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. శాస్త్రులు, పరిసయ్యులు ఆలోచించుకొనసాగారు, దేవదూషణ చేస్తున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడు? యేసు వారి ఆలోచనలెరిగి వారితో అన్నాడు, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుకుంటున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడము సులభమా? నువ్వు లేచి నడువు అని చెప్పడము సులభమా? అయితే పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకోవాలి. యేసు పక్షవాత రోగిని చూచి అన్నాడు,
నేను చెప్తున్నాను, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు. వెంటనే వాడు వారి ఎదటనే లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ తన ఇంటికి వెళ్ళాడు. అందరూ విస్మయమొంది, నేడు గొప్ప సంగతి చూచాము అని చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తూ భయముతో నిండిపోయారు. ప్రియశ్రోతలు, వింటున్నారా? యేసు మాట వింటే నీ విధేయతను ఆయన ఆశీర్వదించి దివాలా తీసిన నిన్ను గెలిపిస్తాడు. పేతురు యేసు వెయ్యమన్నట్లే వలవేశాడు. సమృద్ధిగా వలనిండా చేపలు పడ్డాయి. రోగి నిస్సహాయ స్థితిలో నీ ఇష్టం ప్రభూ అంటూ ఆయన చిత్తానికి తనను తాను అప్పగించుకొని ఆరోగ్యవంతుడయ్యాడు. కుష్ఠురోగి పోయి యాజకుడికి కానుక ఇవ్వాలి. అతడు పరీక్షించి అది సరైన స్వస్థత అని నిర్ధారణ చెయ్యాలి. యేసు రక్షణ కార్యానికి ఇదంతా సాదృశ్యమై ఉన్నది. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఇదంతా రాసి ఉంది. 15, 16 వచనాలలో ప్రజల మెప్పును ఆయన విని విననట్లే ప్రార్థన చెయ్యడానికి అరణ్యములోకి వెళ్ళాడు. పక్షవాత రోగి పాపములు క్షమించాడు. అతని రోగం బాగైంది. పాపక్షమాపణ అనుభూతి వెంట స్వస్థత వస్తుంది. యేసుకు మాత్రమే పాపక్షమాపణాధికారమున్నది. నీ నా పాపాలను క్షమించడానికి యేసు శిలువపై రక్తం కార్చవలసి వచ్చింది. 27వ వచనం నుండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అనే ఒక సుంకరి సుంకపు మెట్ల దగ్గర కూర్చుండి ఉండడము చూచి అన్నాడు, నన్ను వెంబడించు. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాడు. సుంకరులు ఇతరులు అనేకులు వారితో కూడా భోజనానికి కూర్చున్నారు. పరిసయ్యులు వారి శాస్త్రులు ఇది చూచి శిష్యుల మీద సణుగుతూ అన్నారు, సుంకరులతో పాపులతో మీరెందుకు తిని తాగుతున్నారు? అందుకు యేసు అన్నాడు, రోగులకే కాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. మారుమనస్సు పొందడానికి నేను పాపులను పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను పిలవడానికి రాలేదు. వారాయనను చూచి అడిగారు, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు, అలాగే పరిసయ్యుల శిష్యులు చేస్తారు, గాని నీ శిష్యులు తిని తాగుతున్నారే. అందుకు యేసు అన్నాడు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటివారి చేత మీరు ఉపవాసము చేయించగలరా? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడే దినములొస్తాయి. ఆ దినములలో వారు ఉపవాసం చేస్తారు. శ్రోతలు, వింటున్నారా? లేవి అంటే మత్తయి. అతడు ప్రభువు పిలుపు విని అంతా వదిలిపెట్టి సుంకపు మెట్టు నుండి తిన్నగా యేసు వెంబడి వెళ్లిపోయాడు. సాక్ష్యార్థంగా ఒక పెద్ద విందు చేశాడు. అందరూ యేసును కలుసుకోవాలని అతని ఆశ. యేసు ముఖ్య అతిథి. అందరి ప్రశ్నలకు ప్రభువు సూటిగా జవాబు చెప్పాడు. పాపులతో ఈయన భోంచేస్తున్నాడేమిటి అంటే, అసలాయన వచ్చింది పాపుల కోసమే. నేను పాపిని అని ఒప్పుకున్న వారిని ఆయన రక్షిస్తాడు. వైద్యుడు రోగికే కదా కావాలి, ఆరోగ్యవంతుడు వైద్యుడి దగ్గరికి రాడు. యేసు పాపులకు రక్షకుడు. ఉపవాసాన్ని గురించి వారు ప్రభువును ప్రశ్నలు అడిగారు. యేసు వారికి జవాబిచ్చాడు. ఆయన అన్నాడు, దేవుడిచ్చిన అన్నపానాలు అనుభవించటంలో తప్పేమీ లేదు కాని మన ప్రభువు పరలోకంలో ఉన్నాడు, మనమేమో ఇక్కడున్నాము. ఈ లోకం యేసును తిరస్కరించింది, నిరాకరించింది. మనం భోంచేసినా ఉపవాసమున్నా మనము చేయవలసిన పని ఒకటి ఉంది. యేసును రక్షకునిగా ఎరగని వారు అనేకులు మన చుట్టూరా లోకంలో ఉన్నారు. వారికి వాక్యం ప్రకటించాలి, వారిని ప్రభువు దగ్గరికి నడిపించాలి. ఉపవాసం మన క్రమశిక్షణకు, కార్యదీక్షకు ఎంతో దోహదపడుతుంది. ఇప్పుడు ప్రభువు 2 ఉపమానాలు బోధిస్తున్నాడు. కొత్త బట్ట, కొత్త ద్రాక్షరసం అనే 2 ఉపమానాలు ప్రభువు శిష్యులకు బోధించాడు. 36వ వచనం నుండి. ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఎవడు పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు,
వేసిన ఎడల కొత్తది దాన్ని చింపేస్తుంది. అదీగాక కొత్తదానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలవదు. ఎవడూ పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయడు. పోసిన ఎడల కొత్త ద్రాక్షరసం తిత్తులను పిగిలిపోయేట్లు చేస్తుంది. రసము కారిపోతుంది, తిత్తులు పాడవుతాయి. అయితే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే పొయ్యాలి. పాత ద్రాక్షరసం తాగి వెంటనే కొత్త దానిని కోరేవాడెవడూ లేడు. పాతదే మంచిదంటాడు. శ్రోతలు వింటున్నారా? లూకాసు వార్తలో రాయబడిన మొదటి ఉపమానం ఇదే. ప్రకృతి సంబంధికి పాత పద్ధతులే నచ్చుతాయి. పాత ద్రాక్షరసం అనగా తన పాత మతమే బాగుంది అంటాడు. సువార్త కొత్తది, దానిని తెచ్చి ఇచ్చినవాడు యేసుక్రీస్తు. యేసు పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడానికి రాలేదు. యేసు ధర్మశాస్త్రానికి మాసిక వేయడానికి రాలేదు. యేసు శిలువ మీద చనిపోయి పాప శిక్షను తానే భరించాడు. అంతేకాదు, మృతులలో నుండి లేచి మనకు తన నీతి వస్త్రం తొడిగించాడు. సువార్త అనే ఈ కొత్త ద్రాక్షరసాన్ని కృప అనే కొత్త తిత్తిలోనే పొయ్యాలి. ధర్మశాస్త్రమనే పాత తిత్తిలో పొయ్యలేదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఏమంటోంది? మద్యముతో మత్తులై ఉండవద్దు, అందులో దుర్వ్యాపారమున్నది, ఆత్మపూర్ణులై ఉండండి. ఈ రోజున ప్రభువు మనకిచ్చే కొత్త సందేశమిదే. ఆయన మనకిచ్చింది కొత్తది. ఆయన యందలి విశ్వాసము ద్వారా మనకు రక్షణ ప్రాప్తిస్తుంది. ఇది నూతన జీవం. యేసును అంగీకరిస్తారా, తిరస్కరిస్తారా? ఏదో ఒక తీర్మానం చేసుకుని తీరాలి, తప్పదు. మహిమాన్వితమైన ఈ సువార్తను ఏ విధంగానైనా ప్రకటించాలి. ప్రజలలో సరైన ప్రతిస్పందన కలగాలి. ఈ అధ్యాయమంతా అదే దిశగా నడిచింది. ప్రతి వ్యక్తి స్వంత తీర్మానం చేసుకునే అవకాశం ఇవ్వబడింది. పరిసయ్యులకు యేసు తెచ్చిన ఈ కొత్త సందేశం మింగుడు పడని మాత్ర అయింది. పాత తిత్తులు వారి మనసులు. ఈ కొత్త ద్రాక్షరసం పొంగినప్పుడు పాత తిత్తులు దానికి అనుగుణంగా వ్యాకోచించవు. అందుచేత పాతది పిగిలి రసం కారిపోయి నష్టమవుతుంది. పాత తిత్తిని నీళ్లలో నానబెట్టాలి. నీరు అంటే వాక్యం. వారి మనస్సులు దేవుని వాక్యంలో బాగా నానాలి. అవి గొర్రె చర్మంతో చేసిన తిత్తులు. నానినప్పుడు మెత్తబడతాయి. ఆ తరువాత దానిపైన నూనె పోయాలి, ఆలివ్ నూనె. నూనె అంటే పరిశుద్ధాత్మ. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ లేనిదే వారికి ఈ కొత్త ద్రాక్షరసం ఇమడదు, పని చెయ్యదు. వారి మనసులిప్పుడు సంకుచితమైపోయాయి. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ సర్వసత్యములోనికి మనల్ని నడుపుతూ ఉంటాడు. వైద్యుడు పాతకాలపు ఔషధాలను వాడకూడదు. కొత్త చికిత్సా విధానాలను వినియోగం చేసుకోవాలి. కొత్తది అంటే ఈ ప్రాచీన మత సాంప్రదాయవాదులకు వల్లమాలిన భయం. విశ్వాసమనేది కొత్త భూమిలోకి సాహసయాత్ర. పాతగిలిన పరికరాలతో కొత్త విధానాలు పనిచెయ్యవు. పరిశోధన అంతా వృధా అయిపోతుంది. దేవుని సంఘమా, పాత తిత్తులను నూతనపరుచుకునే సాహసం చేయలేకపోతున్నావా? ఇది కొత్త వస్త్రం, ఇది కొత్త ద్రాక్షరసం. కాలానుగుణంగా నీ పద్ధతులను నూతనపరుచుకోవాలి అంటున్నాడు ప్రభు. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.